హాయ్ హలో నమస్తే నేను మీ రఘుదేపాక వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ అండ్ రఘుదేపాక ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు చాలా వెరీ ఇంపార్టెంట్ అంశం వచ్చేసి కరెంట్ అఫైర్కి సంబంధించి భారతరత్న అవార్డు 2024. ఈ యొక్క అంశం పైన కంపల్సరీ ఏ ఎగ్జామ్ నిర్వహించిన గ్రూప్ 1 గ్రూప్ 2 ఏ ఎగ్జామ్ నిర్వహించినా కంపల్సరీ బిట్టుండే అవకాశం ఉంటుంది. దీని తర్వాత వచ్చేటువంటి పద్మ పురస్కారాలపైన కంపల్సరీ బిట్టుండే అవకాశం ఉంటుంది. మరి ఈ అవార్డును ఎందుకు ఇస్తారు, ఏ కోణంలో ఇస్తారు, ఈ యొక్క అవార్డుని ఎప్పుడు ప్రారంభించారు, ఈ అవార్డు పొందిన వ్యక్తి యొక్క గౌరవస్థానం ఎలా ఉంటుంది, అంతేకాకుండా 2020 సంవత్సరానికి గాను ఈ యొక్క అవార్డు ఎవరికి ప్రదానం చేశారు, ఆ ప్రదానం చేసిన వ్యక్తి యొక్క విశిష్టత ఏమిటి అనే అంశాలపైన క్వశ్చన్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి వీలైతే. రైట్, కంపల్సరీ చూడండి. ఓకే, భారతరత్న అవార్డు 2024 సంవత్సరానికి గాను ఈ యొక్క అవార్డును బీహార్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కర్పూరి ఠాకూర్కి యొక్క అవార్డుని ఇవ్వడం జరిగింది. మరి యొక్క ఈ అవార్డుని ఇవ్వడానికి ముందు ఈ యొక్క అవార్డు యొక్క విశిష్టత ఏమిటి, ముఖ్యంగా అంశాలు ఏందో చూద్దాం ఒకసారి. ఈ యొక్క అవార్డు అనేది భారతదేశంలోనే అత్యున్నత పురస్కారం. భారతదేశంలోనే అన్ని అవార్డ్స్తో పోల్చుకుంటే ఈ యొక్క అవార్డు అనేది ముందు వరుసలో ఉంటుందని చెప్పుకోవచ్చును. అంతేకాకుండా భారతదేశంలోనే అత్యున్నత పురస్కారమే కాకుండా అత్యున్నత పౌర పురస్కారంగా కూడా పేర్కొంటారు ఈ యొక్క పురస్కారాన్ని. దీనిని 1954 జనవరి 2వ తారీఖున ఆనాటి రాష్ట్రపతి అయినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ యొక్క అవార్డును ప్రారంభించడం జరిగింది. అదే సంవత్సరంలో 1954 జనవరి 5వ తారీఖున పద్మ పురస్కారాలను ప్రారంభించారు. దేశంలోనే రెండవ అత్యున్నత పౌర పురస్కారం ఏంటిదంటే పద్మ అవార్డ్స్. ఈ పద్మ అవార్డ్స్లలో 3 రకాలు ఉంటాయి. పద్మ విభూషణ్, ఇది భారతదేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారము. నెక్స్ట్ పద్మ పురస్కారాలనే రెండవ అత్యున్నత పురస్కారం ఏంటిదంటే పద్మ విభూషణ్. ఈ విభూషణ్ అనేది భారతదేశంలోనే మూడవ అత్యున్నత పురస్కారము. నెక్స్ట్ వచ్చేసి పద్మశ్రీ అనేది ఉంటుంది. ఈ భారతదేశంలోనే 4వ అత్యున్నత పురస్కారంగా పేర్కొంటారు. అయితే భారతదేశంలోనే మొదటి అత్యున్నత పురస్కారంగా భారతరత్నాన్ని పేర్కొంటారు. ఉదాహరణకి మనం అనేక రంగాలు చూసినప్పుడు సినిమా రంగంలో, ముఖ్యంగా భారత చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారం ఏంటంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అట్లా పేర్కొంటాం కదా. నెక్స్ట్ క్రీడా రంగంలో ధ్యాన్ చంద్ను కూడా ఆ క్రీడా రంగంలో అత్యున్నత పురస్కారంగా పేర్కొంటారు. అయితే వీటితో పోల్చుకుంటే అన్నిటికంటే మొదటిది ప్రాధాన్యమైనది ఏంటంటే భారతరత్న అవార్డు. ఎందుకంటే 2019 నుండి 2024 వరకు ఇది వార్తల్లో లేదు. కాబట్టి కంపల్సరీ దీనిపైన 100% బిట్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఫోకస్ చేయండి ఈ అంశం పైన కంపల్సరీ. రైట్, ఈ యొక్క అవార్డుని ఎందుకు ప్రదానం చేస్తారంటే ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఈ అవార్డుని భారతదేశంలోని ప్రజాసేవలు, ప్రభుత్వ సేవలు, అంతేకాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర విజ్ఞాన రంగంలో కళలు సాహిత్యము, క్రీడా రంగాలు మొదలైన ఇతర రంగాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి ఈ యొక్క అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. 2011లో క్రీడలు అనే అంశాన్ని ఇందులో చేర్చడం జరిగింది. ఈ యొక్క అవార్డులో చేర్చడం జరిగింది. దాంతోపాటు ఇతర రంగాలను కూడా చేర్చడం జరిగింది. అంటే ఏ రంగంలోనైనా కృషి చేసిన వారికి ఈ యొక్క అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. 2011లో ఈ యొక్క అంశాన్ని చేర్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 2014లో ఈ యొక్క అవార్డుని ఎవరికి ఇచ్చారంటే క్రీడా రంగంలో సచిన్ టెండూల్కర్కి ఇవ్వడం జరిగింది. భారతరత్న అవార్డు పొందిన మొట్టమొదటి క్రీడాకారుడు ఎవరంటే సచిన్ టెండూల్కర్ని పేర్కొంటారు. అంతేకాకుండా ఇతనికి మరొక ప్రాధాన్యత కూడా ఉండడం జరిగింది. భారతరత్న అవార్డు పొందిన అతి పిన్న వయస్కుడుగా తన 40వ ఏట ఈ యొక్క అవార్డును పొందడం జరిగింది. 2014 పొందడం జరిగింది. ఈ యొక్క అవార్డును ఎవరికి ప్రదానం చేస్తారంటే భారతీయులకు, విదేశీయులకు కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. కానీ ఇంకో విషయం ఏంటంటే 1966లో మరణాంతరం కూడా చనిపోయిన తర్వాత కూడా ఇక అవార్డు ప్రదానం చేస్తారన్న విషయాన్ని కూడా అభ్యర్థులు తెలుసుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా ఇక అవార్డును జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి గారు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ యొక్క అవార్డును ప్రదానం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అవార్డును ప్రదానం చేయడం జరుగుతుంది.
ప్రతి సంవత్సరం కూడా గరిష్టంగా ఎంతమందికి ఇస్తారంటే ముగ్గురికి ఇవ్వడం జరుగుతుంది. మొదటిసారి 1954లో ఈ యొక్క అవార్డును ముగ్గురికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 1999లో ముగ్గురికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2014లో ముగ్గురికి ఇవ్వడం జరిగింది. 15లో ముగ్గురికి ఇవ్వడం జరిగింది. గరిష్టంగా ముగ్గురికి ప్రదానం చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఇవ్వాల్సిన నిబంధన అయితే లేదు. ప్రతి సంవత్సరం కంపల్సరీ సంవత్సరం ఇవ్వాలి అని ఒక నిబంధన మాత్రం లేదు. ఓకేనా, రైట్. అయితే మనకు 1966లో మొదటిసారిగా మరణాంతరం ఇవ్వడం జరిగింది. 2011లో క్రీడలు అనే అంశాన్ని ఇందులో చేర్చి మొట్టమొదటిసారిగా మనకు సచిన్ టెండూల్కర్ ఇవ్వడం జరిగిందని చెప్పుకోవడం జరిగింది. రైట్. అయితే ఇప్పటి వరకు 2024 నాటికి 1954లో భారతరత్న ప్రారంభించగా అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపుగా 49 మందికి ఈ యొక్క అవార్డుని ఇవ్వడం జరిగింది. 16 మందికి మరణాంతరం ఇవ్వడం జరిగింది. 2024 సంవత్సరానికి గాను ఎవరైతే పొందారో ఈ అవార్డు కర్పూరి ఠాకూర్కు అతను 16వ వ్యక్తి మరణాంతరం పొందిన 16వ వ్యక్తి ఎవరంటే కర్పూరి ఠాకూర్. ఇద్దరికి విదేశీలకు కూడా ఇవ్వడం జరిగింది. విదేశీలలో మొదటి వ్యక్తి వచ్చేసి సరిహద్దు గాంధీగా పేర్కొనబడినటువంటి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్కి 1987లో ఈ యొక్క అవార్డుని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రెండవ వ్యక్తి ఎవరంటే 1990లో నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా గాంధీగా పేర్కొనబడే నెల్సన్ మండేలాకి ఈ యొక్క అవార్డును ప్రదానం చేయడం జరిగింది. విదేశీలలో ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరిలో మొదటి వ్యక్తి వచ్చేసి సరిహద్దు గాంధీగా ప్రసిద్ధి చెందినటువంటి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్కి 1987లో ఇవ్వడం జరిగింది. దక్షిణాఫ్రికా గాంధీగా ప్రసిద్ధి చెందినటువంటి నెల్సన్ మండేలాకి 1990లో ఇవ్వడం జరిగింది. అయితే భారతీయ పౌరసత్వం ద్వారా పొందిన మొదటి వ్యక్తి ఎవరంటే మదర్ తెరీసాకి 1980లో ఇవ్వడం జరిగింది. మదర్ తెరీసాకి. రైట్, ఆ విషయం కూడా చూద్దాం. రైట్, ఇప్పటివరకు ఏడుగురు ప్రధానమంత్రులకి 6 రాష్ట్రపతులకి 5 మహిళలకి ఈ యొక్క అవార్డును ప్రదానం చేయడం జరిగింది. ఈ విషయాలపైన స్పష్టత ఉండాలి. రైట్, ఈ యొక్క అవార్డు యొక్క విశిష్టత ఎందుకు చూద్దాం. రైట్, ఈ యొక్క అవార్డుని కేంద్ర కేబినెట్ సిఫార్సుల మేరకు, ముఖ్యంగా ప్రధానమంత్రి సిఫార్సుల మేరకు ప్రతి సంవత్సరం కూడా రాష్ట్రపతి యొక్క అవార్డును జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం రోజున ప్రదానం చేయడం జరుగుతుందని చెప్పుకోవడం జరిగింది. కానీ ఈ యొక్క అవార్డు విషయంలో ఒకసారి చిన్న ప్రాబ్లం వచ్చింది. అది 1992లో సుభాష్ చంద్రబోస్ విషయంలో అతనికి ప్రకటించినప్పటికీ మరల దాన్ని అంటే వెనుకకు తీసుకోవడం జరిగింది. ఆ విషయాన్ని నెక్స్ట్ చెప్దాం. రైట్, ఈ యొక్క అవార్డు యొక్క విశిష్టత చూసినట్టు ఎలా ఉంటుంది మనం చూసినప్పుడు అంటే, ఈ యొక్క అవార్డు 2 వైపులా ఇలా ఉండడం జరుగుతుంది. ఒక వైపు వచ్చేసి ఇలా ఉంటుంది, మరొక వైపు ఇలా ఉంటుంది. దేవనాగరి లిపిలో ఇది ముఖ్యంగా ఈ యొక్క ఆకారం వచ్చేసి రాగి ఆకు ఆకారంలో ఈ యొక్క ప్రతిమ ఉండడం జరుగుతుంది. రాగి ఆకు ఆకారంలో ఈ యొక్క ప్రతిమ, రావి చెట్టు ఉన్నటువంటి ఆకు ఆకారంలో ఈ యొక్క ప్రతిమ ఉండడం జరుగుతుంది. ఈ యొక్క దీనిపై ఉన్నటువంటి లిపి దేవనాగరి లిపిలో ఉంటుంది. అది ఒకవైపు ఉన్నటువంటి దానిపైన భారతరత్నాన్ని ఉండడం జరుగుతుంది. ఇంకోవైపు సత్యమే జయతే అని ఉండడం జరుగుతుంది. ఒకవైపు ఉన్నటువంటి ప్రతిమ పైన ప్రకాశిస్తున్న సూర్యుడి వంటి గుర్తు ఉండడం జరుగుతుంది. ఒకదానిపైన భారత ప్రభుత్వ చిహ్నం ఉంటుంది. ఇది భారత ప్రభుత్వ చిహ్నం ఉంటుంది ఒకవైపు. ఈ యొక్క అవార్డును ఎక్కడ తయారు చేస్తారంటే వెస్ట్ బెంగాల్లోని ముఖ్యంగా కలకత్తా నగరంలోని అలీపూర్ మింట్లో ఉన్నటువంటి ఈ యొక్క అవార్డును తయారు చేయడం జరుగుతుంది. ఈ యొక్క అవార్డుతో పాటు పద్మ అవార్డ్స్, భారతదేశంలోనే 2వ అత్యున్నత పురస్కారం వచ్చేసి పద్మ అవార్డ్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది కదా. ఆ యొక్క అవార్డ్స్ను అంతేకాకుండా సైనిక రంగంలో పరమవీర చక్ర అనే అవార్డును కూడా ఈ యొక్క పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలోని ముఖ్యంగా అలీపూర్ మింట్లో ఈ యొక్క అవార్డుని తయారు చేయడం జరుగుతుంది. పురస్కార గ్రహీతకు మరి ఏమైనా అమౌంట్ ఇస్తారంటే అమౌంట్ ఎక్కడ కూడా ఇవ్వరు. కేవలం గౌరవ పురస్కారంగా ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అవార్డుతో పాటు అతనికి ప్రశంసా పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రశంసా పత్రం పైన భారతరత్న అనే పేరు ఉండడంతో పాటు రాష్ట్రపతి సంతకం కూడా ఉంటుంది. రాష్ట్రపతి సంతకం కూడా సిగ్నేచర్ చేసినటువంటి ప్రశంసా పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది.
రైట్. అయితే ఈ యొక్క అవార్డు విషయంలో 2 సార్లు ఈ యొక్క అవార్డుని 2 సార్లు రద్దు చేయడం జరిగింది. మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. ఆ విషయం ఎందుకు ఒకసారి చూద్దాం. 1977లో జూలై 3న భారతదేశంలోకి అధికారంలోకి వచ్చినటువంటి జనతా ప్రభుత్వం, ముఖ్యంగా మొరార్జీ దేశాయ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి జనతా ప్రభుత్వము ఈ 1977 జూలై 3వ తారీఖున ఈ యొక్క భారతరత్న అవార్డును అంటే రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారం ఇస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఈ అవార్డును రద్దు చేయడం జరిగింది. ఆ నేపథ్యం తర్వాత 1980 జనవరి 25వ తారీఖున ఆనాటి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు ఈ యొక్క అవార్డును పునరుద్ధరించారు, మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఎందుకు స్టార్ట్ చేయాల్సిన అవసరం వచ్చిందంటే 1979లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది మదర్ తెరిసాకి శాంతి నోబెల్ బహుమతి లభించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఆమె చేస్తున్నటువంటి కృషికి, ముఖ్యంగా వైద్య రంగంలో కుష్ఠవ్యాధి, క్షయవ్యాధి నిర్మూలనకు భారతదేశంలో ముఖ్యంగా భారతీయ పౌరసత్వాన్ని తీసుకొని ఈ కలకత్తా నగరంలో, ముఖ్యంగా ముంబై నగరంలో, ఇతర మద్రాసు నగరంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో సామాజిక కార్యక్రమాలు చేపట్టడంతో అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రపంచంలోని అత్యున్నత పురస్కారం అంటే నోబెల్ బహుమతి ఆమెకి 1979లో రావడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా అక్టోబరు, నవంబర్ మంత్లో అంటే నోబెల్ బహుమతి వస్తాయి కాబట్టి కంపల్సరీ జనవరి మంత్ రావడం జరిగింది. ఆ టైంలో 1980 జనవరిలో ఏమైందంటే ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ప్రపంచమే గర్వించదగ్గగా ఒక బహుమతిని మన మదర్ తెరిసాకి ఇవ్వడం జరిగింది. మన భారతీయ పౌరసత్వం తీసుకొని భారతీయత కోసం, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వైద్య రంగంలో క్షయవ్యాధికి, ముఖ్యంగా కుష్ఠవ్యాధికి నిర్మూలన కోసం కృషి చేస్తుంది. కాబట్టి మనం కూడా అలాంటి పురస్కారాన్ని ఇవ్వాలని చర్చించుకొని అలాంటి పురస్కారం ఏందని పరిశీలించినప్పుడు భారతరత్నం తెలిసింది. ఆ నేపథ్యంలోనే 1980 జనవరి 25న ఈ యొక్క అవార్డును పునరుద్ధరించి 1980 సంవత్సరానికి గాను ఈ యొక్క అవార్డును మదర్ తెరిసాకి ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 1992లో ఎప్పుడు రద్దు చేయబడింది అంటే 1992లో భారతరత్న పురస్కారాలు రాజ్యాంగ సాధికారతను సవాలు చేస్తూ కేరళ రాష్ట్రము మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్నటువంటి హైకోర్టులలో, ఉన్నత న్యాయస్థానాల్లో ప్రజా ప్రయోజన వాద్య పిల్లు వేయడం జరిగింది. దాన్ని సవాలు చేస్తూ అంటే సుప్రీంకోర్టులో మళ్ళీ ప్రభుత్వం ముందుకెళ్ళడం జరిగింది. 1995 డిసెంబర్లో ఈ యొక్క సవాల్ను కొట్టివేస్తూ భారతరత్న అవార్డును ప్రారంభించాలని సుప్రీంకోర్టు తన వాదనను వినిపించింది. సుప్రీంకోర్టు తీర్పుని ఇవ్వడం జరిగిన తర్వాత 1995లో మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది ఈ యొక్క భారతరత్న అవార్డ్స్. అయితే 1992లో సుభాష్ చంద్రబోస్ విషయంలో ఏమైందంటే అవార్డును మరణాంతరం ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా కరెక్ట్గా అంటే సుభాష్ చంద్రబోస్ మరణంపై సరైన నివేదికలు కమిటీలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా సరైన సమాచారం లేకపోవడంతో కొంతమంది ఇట్లా కేరళ ప్రభుత్వం అంటే కేరళ రాష్ట్రంలో ఎంపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో న్యాయస్థానంలో ఇట్లా ఈ విషయంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క అవార్డుని తమ కుటుంబ సభ్యులే మళ్ళీ వెనుకకు తీసుకుంటున్నట్టు అద్దన్నట్టు ప్రకటించడంతో ఈ యొక్క అవార్డుని మళ్ళీ వెనుకకు తీసుకోవడం జరిగింది. ఇట్లా ఒకసారి ప్రకటించి అవార్డుని వెనుకకు తీసుకున్న సందర్భం ఏంటిదంటే సుభాష్ చంద్రబోస్ విషయంలో 1992లో ఈ 2 నేపథ్యాలు ఎప్పుడు రద్దు చేయబడిందంటే 2 సార్లు అంటే 1977 జూలై 3న రద్దు చేశారు. అంతేకాకుండా కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో హైకోర్టు స్థానాలలో ఉన్నటువంటి అక్కడ ఫిల్ వేయడంతో అప్పుడు కూడా రద్దు చేయడం జరిగింది 1992లో. రైట్. ఈ యొక్క రెండు సందర్భాలు ఈ యొక్క 2024 సంవత్సరానికి గాను ఈ యొక్క అవార్డు ఎవరికి వచ్చిందని చూస్తే, అంతకంటే ముందు ఈ యొక్క అవార్డు పొందిన తొలి వ్యక్తులు ఎవరు, భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తులు ఎవరని చూస్తే ఒకసారి చూద్దాం. భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తి వచ్చేసి సి రాజగోపాలాచారి.
ఇతను రాజాజిగా ప్రసిద్ధి చెందడం జరిగింది. ఇతను భారతదేశం యొక్క స్వతంత్ర భారతదేశం యొక్క చిట్ట చివరి గవర్నర్ జనరల్ అండ్ స్వతంత్రం కనుకుంటే ముందు కూడా చిట్ట చివరి గవర్నర్ జనరల్ అంటే సి రాజగోపాలాచారి. ఇది అంతేకాకుండా భారతరత్న అవార్డు పొందిన మొదటి రాష్ట్రపతి ఎవరంటే బాబు రాజేంద్ర ప్రసాద్ 1962లో ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా భారతరత్న అవార్డు పొందిన మొదటి ఉపరాష్ట్రపతి ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ 1954 సి రాజగోపాలాచారికి అండ్ సర్వేపల్లి రాధాకృష్ణన్కి. అంతేకాకుండా భారతరత్న అవార్డు పొందిన మొదటి శాస్త్రవేత్త ఎవరంటే సివి రామన్. ఈ సివి రామన్ కూడా 1954లో ఎందుకు ఇచ్చారంటే ఇతనికి 1954లో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత పురస్కారం నోబెల్ బహుమతి చెప్పుకోవడం జరిగింది కదా. ఆ యొక్క బహుమతిని 1954లో ఫిజిక్స్లో ముఖ్యంగా భౌతిక శాస్త్రంలో రామన్ ఎఫెక్ట్కి ఇతని గుర్తింపుగా ఇతనికి నోబెల్ బహుమతి రావడం జరిగింది. ఇది 1954. దా నేపథ్యంలో ఇతనికి కూడా ఇవ్వడం జరిగింది. ఒకేసారి ముగ్గురికి ఇచ్చారు 1954లో. మొదటి వ్యక్తి అయితే సి రాజగోపాలాచారి, సెకండ్ వ్యక్తి అయితే సర్వేపల్లి రాధాకృష్ణన్, మూడో వ్యక్తి అయితే సివి రామన్ గుర్తుపెట్టుకోండి. భారతరత్న అవార్డు పొందిన మొదటి ప్రధాని ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. ఇతనికి 1955లో ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ మరణాంతరం భారతరత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి 1966లో ఈ యొక్క అవార్డుని ఇతనికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా భారతరత్న అవార్డు పొందినటువంటి సినిమా రంగం చూద్దామండి. భారతరత్న అవార్డు పొందిన తొలి నటుడు ఎవరంటే ఎంజి రామచంద్రన్. తమిళనాడుకు చెందినటువంటి ఎంజి రామచంద్రన్కి ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. అంతేకాకుండా భారతరత్న అవార్డు పొందిన సంగీతకురాలు అంటే వారు ఎవరంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి 1998 సంవత్సరంలో రావడం జరిగింది. నెక్స్ట్ భారతరత్న అవార్డు పొందిన తొలి సినిమా దర్శకుడు ఎవరంటే సత్యజిత్ రే 1992 ఇతనికి రావడం జరిగింది. ఇతనికి భారతరత్న అవార్డుతో పాటు ఆస్కార్ అవార్డు పొందిన నటుడు ఎవరంటే సత్యజిత్ రే అని పేర్కొనాలి. రైట్. భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళ ఎవరంటే ఇందిరాగాంధీ గారు 1971 సంవత్సరంలో ఈమెకు రావడం జరిగింది. 1971లో ఈమెకు రావడం జరిగింది. ఇందిరాగాంధీ భారతరత్న అవార్డు పొందిన అతిపెద్ద వయస్కుడు ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. అతనే డీకే కార్వేకి ఎప్పుడు ఇచ్చారో చెప్పుకోవడం జరిగింది. 1958 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. భారతరత్న అవార్డు పొందిన అతి పిన్న వయస్కుడికి ఎవరిని పేర్కొంటారంటే సచిన్ టెండూల్కర్ని పేర్కోవడం జరుగుతుంది ఈ యొక్క అవార్డు కోసము. అంతేకాకుండా భారతరత్న అవార్డు పొందిన తొలి విదేశీయుడు ఎవరంటే అబ్దుల్ గఫూర్ ఖాన్ అని చెప్పుకోవడం జరిగింది. 1987 అని చెప్పుకోవడం జరిగింది. ఒకసారి మరోసారి చూద్దాం. భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తి వచ్చేసి సి రాజగోపాలాచారి. భారతరత్న అవార్డు పొందిన తొలి రాష్ట్రపతి వచ్చేసి బాబు రాజేంద్ర ప్రసాద్. భారతరత్న అవార్డు పొందిన తొలి ప్రధాని వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. భారతరత్న అవార్డు పొందిన తొలి శాస్త్రవేత్త వచ్చేసి సివి రామను. భారతరత్న అవార్డు పొందిన తొలి ఉపరాష్ట్రపతి వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణను. భారతరత్న అవార్డు పొందిన మరణాంతరం పొందిన తొలి వ్యక్తి ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి. సంగీతంలో వచ్చేసి ఎంఎస్ సుబ్బలక్ష్మి. తొలి నటుడు వచ్చేసి ఎంజి రామచంద్రన్. నెక్స్ట్ సినిమా రంగంలో దర్శకుడు వచ్చేసి సత్యజిత్ రే. అతిపెద్ద వయస్కుడు వచ్చేసి డీకే కార్వే. అతి పిన్న వయస్కుడు వచ్చేసి సచిన్ టెండూల్కర్. తొలి విదేశీయుడు ఎవరంటే అబ్దుల్ గఫర్ ఖాన్కి రావడం జరిగింది. రైట్. అయితే 2024 సంవత్సరానికి గాను ఈ యొక్క అవార్డుని ఎవరికి ప్రదానం చేశారంటే బీహార్ రాష్ట్రంలో జననాయక్ అనే అవార్డు బిరుదు పొందినటువంటి అంటే పిలువబడేటువంటి కర్పూరి ఠాకూర్కి ఈ యొక్క అవార్డు రావడం జరిగింది 2024 సంవత్సరానికి గాను. మరి ఎందుకు ఇచ్చారంటే దేశవ్యాప్తంగా ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో అక్కడ నుండి ప్రజలకు సేవలకు చేసినటువంటి సామాజిక గుర్తింపు విషయంలో ఈ యొక్క అవార్డుని ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇచ్చారంటే ఇతను మరణించిన 38 సంవత్సరాల తర్వాత ఎప్పుడు మరణించారంటే 1988
ఫిబ్రవరి 17వ తారీఖున ఇతను మరణించడం జరిగింది. ఇతను మరణించిన 38 సంవత్సరాల తర్వాత ఇతని యొక్క శత జయంతి రోజున ఈ యొక్క అవార్డును ప్రదానం చేశారు. అంటే 1924 జనవరి 24 తారీఖున ఇతను జన్మించడం జరిగింది. ఎక్కడ జన్మించాడంటే బీహార్ రాష్ట్రంలోని తన పేరు మీదుగానే కర్పూరి గ్రామంగా ప్రసిద్ధి చెందినటువంటి పితంజియా అనే గ్రామంలో గోకుల్ ఠాకూర్ రామ్ దులాదేవి దంపతులకు ఇతను జన్మించడం జరిగింది. ఇతను ఎక్కడ జన్మించాడంటే బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లాలోని పితంజియా అనే గ్రామంలో గోకుల్ ఠాకూర్ అండ్ రామ్ దులాదేవులకు 1924 జనవరి 24 తారీఖున ఇతను జన్మించడం జరిగింది. ఇతని యొక్క రాజకీయ జీవితం ఎలా ప్రారంభమైంది అని చూసినప్పుడు ఒకసారి ఇతను విద్యార్థి దశలోనే ముఖ్యంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్లో విద్యార్థి దశలో ముఖ్యంగా రాజకీయాల్లో పాల్గొని అనేక కార్యక్రమాలు విద్యార్థులు చేపట్టినటువంటి స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనడం జరిగింది. 1942లో భారత స్వతంత్ర సంగ్రామంలో అతిపెద్ద ఉద్యమైనటువంటి క్విట్ ఇండియా మూవ్మెంట్లో పాల్గొని మొట్టమొదటిసారిగా అంటే తన యొక్క డిగ్రీ విద్యను కూడా వదిలేయడం జరిగింది. 1942 నుండి 45 మధ్య భారత స్వతంత్ర సమరంలో పాల్గొని ఇతను 26 నెలల పాటు జైలు జీవితాన్ని గడపడం జరిగింది. అంతేకాకుండా స్వతంత్రం అనంతరం 1947 తర్వాత ఇతను తన యొక్క గ్రామంలో పితంజీ అనే గ్రామంలో ఈ యొక్క పాఠశాలలో అధ్యాపక వృత్తిని ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడం జరిగింది. ఇతను మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలలో, ముఖ్యంగా బీహార్ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి ఎన్నికలలో, శాసనసభకు జరుగుతున్న ఎన్నికలలో 1952లో తాజ్పూర్ అనే నియోజకవర్గం నుండి పోటీ చేయడం జరిగింది. తాజ్పూర్ నియోజకవర్గం పోటీ చేసి గెలుపొందడం జరిగింది. అప్పటి నుండి 1988లో ఇతను మరణించే నాటికి 38 సంవత్సరాల పాటు ఇతను ఎమ్మెల్యేగా, ముఖ్యంగా విధానసభ సభ్యుడిగా ఇతను కొనసాగడం జరిగింది. 1967-68 మధ్య ఇతను బీహార్ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. ఆ సమయంలో తప్పనిసరి నేర్చుకోవాల్సిన భాషల నుంచి ఇంగ్లీష్ భాషను తొలగించడం జరిగింది. ఇతని యొక్క శత జయంతి రోజున ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది. అది చెప్పుకోదలసిన విషయము. అంతేకాకుండా ఇతను బీహార్ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సేవలు అందించాడు. ఆ నేపథ్యంలోనే ఈ యొక్క అవార్డును ప్రదానం చేసిన విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇతను మొదటిసారిగా బీహార్ రాష్ట్రానికి సోషలిస్టు పార్టీ తరపున ఇతను ఈ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం జరిగింది. అది 1970 డిసెంబర్ నుండి 1971 జూన్ వరకు. ఆ యొక్క రాష్ట్రానికి మొట్టమొదటి కాంగ్రెసేతర తొలి ముఖ్యమంత్రి ఎవరంటే కర్పూరి ఠాకూర్ని పేర్కొంటారు. రెండవసారి ఇతను 1977 నుండి 79 మధ్య భారతదేశంలో జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో బీహార్ రాష్ట్రంలో జనతా ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఆ యొక్క అధికారంలో వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి ఎవరంటే మన యొక్క అవార్డు గ్రహీత అయినటువంటి కర్పూరి ఠాకూర్. ఇతను 1977-79 మధ్య బీహార్ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడం జరిగింది. చేపట్టిన నేపథ్యంలో ఇతను నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు, ఓబీసీ కులానికి చెందినటి వాడు. అయితే ఈ నేపథ్యంలో ఓబీసీల అభ్యున్నతి కోసము వారిని సామాజికంగా ఆర్థికంగా ముందుకు తీసుకోవాలనే నేపథ్యంలో ఓ కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషనే ముంగేర్లాల్ కమిషన్. రెండవసారి ముఖ్యమంత్రిగా అయిన సందర్భంలో బీహార్ రాష్ట్ర ప్రజల కోసము, ఓబీసీల కోసం వేసిన కమిషన్ ఏంటంటే ముంగేర్లాల్ కమిషన్. ఈ కమిషన్ సిఫార్సుల మేరకు మొత్తం ఆ యొక్క రాష్ట్రంలో 26% ఓబీసీల కోసము రిజర్వేషన్ అమలు చేశాడు. ఈ యొక్క ఓబీసీల కోసం అమలు చేసిన ముంగేర్లాల్ కమిషన్ యొక్క సిఫార్సులే నెక్స్ట్ మండల్ కమిషన్కు ఉపయోగపడ్డాయని చెప్పుకోవచ్చును. ఇతను ఎస్సీ/ఎస్టీల అభ్యున్నతి కోసము, అంతేకాకుండా ఓబీసీల అభ్యున్నతి కోసం కృషి చేయడం జరిగింది. అందుచేతనే 2024 సంవత్సరానికి గాను సామాజిక రంగంలో ప్రజాసేవలో ఇతనికి భారతరత్న అవార్డును ప్రదానం చేయడం జరిగింది. ఇతను మరణించే నాటికి ఇతని యొక్క చివరి యొక్క విధానసభ ఎక్కడి నుంచి పోటీ చేశారంటే సోన్సా బర్సా అనే నియోజకవర్గం నుంచి ఇతను పోటీ చేయడం జరిగింది. పోటీ చేసే నాటికి దాదాపుగా 38 సంవత్సరాల పాటు విధానసభకి ఇతను ఎమ్మెల్యేగా కొనసాగాడు. ఇతని యొక్క
శత జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వము 100 రూపాయల స్మారక నాణాన్ని రిలీజ్ చేస్తుంది. ఏది 100 రూపాయల స్మారక నాణాన్ని కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇతను నితీష్ కుమార్ అండ్ లాల్ ప్రసాద్ యాదవ్ అండ్ రామ్ విలాస్ పాస్వాన్. నితీష్ కుమార్ ఇప్పుడు వచ్చేసి బీహార్ రాష్ట్రానికి, లాల్ ప్రసాద్ యాదవ్ కూడా గతంలో పనిచేయడం జరిగింది. రామ్ విలాస్ పాస్వాన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ కమిషన్స్కి మొట్టమొదటి చైర్మన్గా పనిచేయడం జరిగింది. వీరికి రాజకీయ గురువు ఎవరంటే మన యొక్క 2024 సంవత్సరానికి గాను భారతరత్న అవార్డు పొందినటువంటి కర్పూరి ఠాగూర్ అనే అతను ఈ ముగ్గురి కూడా రాజకీయ గురువుగా పేర్కొంటారు. అంతేకాకుండా ఇతను జననాయక్గా పేర్కొంటారు. మరి ఇతనిని జననాయక పేర్కొంటారు. అయితే మరి ఈ యొక్క అంశం పైన 2024 సంవత్సరానికి భారతరత్న అవార్డు పొందిన వ్యక్తి విషయంలో మరి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అని చూసినప్పుడు ఆ అంశాలు ఎందుకు సార్ చూద్దాం. 2024 సంవత్సరానికి గాను భారతరత్న అవార్డు పొందిన కర్పూరి ఠాకూర్కి సంబంధించి సరైన అంశాలను పరిశీలించండి. ఇతనికి ఏ రంగంలో ఇతనికి అవార్డు ప్రదానం చేశారు అనే విషయంలో క్లారిటీ ఉండాలి. ఇతను ఎక్కడ జన్మించాడు అనే విషయంలో క్లారిటీ ఉండాలి. ఏ సంవత్సరంలో జన్మించాడు, ఏ నియోజకవర్గం నుంచి ఇతను పోటీ చేయడం జరిగింది. అంతేకాకుండా చివరిసారిగా ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. అంతేకాకుండా ఇతను బీహార్ రాష్ట్రంలో ఓబీసీల కోసం తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏమిటి, ఆ కమిషన్ ఏమిటి, ఆ కమిషన్ సిఫార్సుల మేరకు ఎంత రిజర్వేషన్ అమలు చేశాడు. ఇతని యొక్క ముఖ్యంగా ప్రాధాన్య అంశాలను గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరీ బిట్టే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, మోదీ హయాంలో 6వ భారతరత్న ఇప్పటి వరకు 49 మందికి ఇచ్చారని చెప్పుకోవడం జరిగింది. 49 మందికి ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 49 మందికి అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ 49 మంది అవార్డులో భారతరత్న ముఖ్యంగా ప్రధానమంత్రి మోదీ హయాంలో 6గురికి ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యంగా 2019లో అంతకంటే ముందు 2014లో అటల్ బిహారీ వాజ్పేయికి, అంతేకాకుండా బెనారస్ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు మదన్ మోహన్ మాలవ్యకి ఈ యొక్క పురస్కారాన్ని 2014లో ఇవ్వడం జరిగింది. 2019లో ముగ్గురికి ఇవ్వడం జరిగింది. ఒకరు వచ్చేసి మాజీ రాష్ట్రపతి అయినటువంటి ప్రణబ్ ముఖర్జీకి నెక్స్ట్ వచ్చేసి భూపేన్ హజారికా, అస్సాం సంగీతకారుడు అయినటువంటి భూపేన్ హజారికాకి, సామాజిక సేవకుడైనటువంటి నానాజీ దేశ్ముఖ్లకి అవార్డు ఇవ్వడం జరిగింది. 2024 సంవత్సరానికి గాను ఈ యొక్క అవార్డుని ఎవరికి ఇచ్చారంటే మనం చెప్పుకోవడం జరిగింది, ఇది కర్పూరి ఠాగూర్కి ఇవ్వడం జరిగింది. ప్రిపరేషన్ ప్లాన్ కోసం గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 ప్లాన్ కోసం మనం ఒక ప్లాన్ చేయడం జరుగుతుందని చెప్పుకోవడం జరిగింది కదా. అది ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది. ఎలా చదవాలి, ఏ పుస్తకాలు చదవాలి, మిమ్మల్ని విజయపథంలో ముందు నడపడానికి ఆ యొక్క ప్రణాళిక అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి అందరికీ. రైట్.